Hi friends, how are you all? I hope all are good at home. Please stay home, stay healthy, stay strong. I am your Lakshmi. Welcome to my channel, Lakshmi's English Learning. Today I am going to share about rules to follow in degrees of comparison. Rules related to degrees of comparison. Then today's quote is: learn everything that is good from others, but brings it in, and in your own way observe it. Do not become others. Again I quote, it's a Swami Vivekananda quote. Again I quote it. Learn everything that is good from others, but brings in it. Add in and in your own way observe it. Do not become others. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోండి, దాన్ని తీసుకోండి, కానీ అబ్జర్వ్ చేసుకోండి, కానీ వాళ్ళలాగా మారవద్దు అనమాట. మీకంటూ మీకు ఒక సమ్ రూల్స్ పెట్టుకోండి, ఒక గోల్స్ పెట్టుకోండి. Let's begin our topic. Then rules related to degrees of comparison. First rule: when we compare two qualities of some person or thing, we use more after that both of them used in positive degree. When you compare two persons, ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేసినప్పుడు కానీ, క్వాలిటీస్ కంపేర్ చేసినప్పుడు కానీ మనం ఏమి యూజ్ చేస్తామంటే ఆఫ్టర్ మోర్ తర్వాత బోత్ ఆఫ్ దమ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాణి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ బ్రేవియర్. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. రాణి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ బ్రేవియర్. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ రాణి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ బ్రేవ్. రెండు క్వాలిటీస్ కానీ పర్సన్స్ కానీ థింగ్స్ యూజ్ చేసినప్పుడు అటు పాజిటివ్ డిగ్రీలో రెండు పక్కనే రాయకూడదు. బ్యూటిఫుల్ దెన్ బ్రేవియర్, ఇట్స్ నాట్ కరెక్ట్. బ్యూటిఫుల్ దెన్ బ్రేవ్, ఇట్స్ ఎ కరెక్ట్ సెంటెన్స్. పాజిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం, పాజిటివ్ డిగ్రీలోనే రాయాలన్నమాట. దెన్ సెకండ్ రూల్: వెన్ యూ యూజ్ మోర్ దెన్ వన్ యాడ్జెక్టివ్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ సేమ్ డిగ్రీ. మోర్ దెన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ అడ్జెక్టివ్ చూస్ చేస్తే వాటి మొత్తం మనం సేమ్ డిగ్రీలో యూజ్ చేసి రాయాలి. అడ్జెక్టివ్ మీన్స్ విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్ని క్వాలిఫై చేస్తుందని అడ్జెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జేన్ ఈజ్ ద కైండెస్ట్ అండ్ హానరబుల్ పర్సన్. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. Like another one, Jane is a kind and most honorable person. It's also wrong sentence. Then correct sentences: Jane is a kind and honorable person. We don't use est. Kindest, సేమ్ డిగ్రీలో యూజ్ చేస్తే రాయాలి కాబట్టి కైండెస్ట్ యూజ్ చేయకూడదు అనమాట. జేన్ ఈజ్ ఎ కైండ్ అండ్ హానరబుల్ పర్సన్. ఇట్స్ ఎ కరెక్ట్ సెంటెన్స్. దెన్ ఆఫ్టర్, జేన్ ఈజ్ ద కైండెస్ట్ అండ్ మోస్ట్ హానరబుల్ పర్సన్. ఇట్స్ ఎ కరెక్ట్ సెంటెన్స్. ఒకటి కన్నా ఎక్కువ వచ్చినాయి, మోర్ దెన్ యాడ్జెక్టివ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ జేన్ ఈజ్ ద కైండెస్ట్ అండ్ మోస్ట్ ఆనరబుల్ పర్సన్. సెకండ్ సెంటెన్స్లో కైండ్ అండ్ మోస్ట్ ఆనరబుల్ అన్నారు కాబట్టి మనం కైండెస్ట్ అని రాసామన్నమాట. జేన్ ఈజ్ ద కైండెస్ట్ అండ్ మోస్ట్ ఆనరబుల్ పర్సన్. ఇట్స్ ఎ కరెక్ట్ సెంటెన్స్. దెన్ థర్డ్ రూల్: సిమిలర్ క్వాలిటీస్ షుడ్ కంపేర్డ్. సిమిలర్ క్వాలిటీస్ వచ్చినప్పుడు వాటిని కంపేర్ చేస్తూ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద స్పీడ్ ఆఫ్ యువర్ కార్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఐ. The speed of your car is faster than I. It's a wrong sentence. Then correct sentence is, the speed of your car is faster than my car speed. We have to don't write that I. We have to specific write that my car speed. Like what is the thing? The speed of your car is faster than my car speed. The next one, the salary of government employees is higher than that of private employees. Similar qualities should compare. We have to compare similar qualities. This is the third rule in degrees of comparison. The salary of government employees is higher than that of private employees. Next, fourth rule: there is gradual change in the quantity, comparative and degree should be used. గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ, యూ హ్యావ్ టు చేంజ్ లిటిల్ బిట్ చేంజ్ ఇన్. మనం అట్లా చేంజ్ చూస్తాం అనమాట క్వాంటిటీలో, కంపారిటివ్ విషయంలో. డిగ్రీ షుడ్ బి యూజ్డ్. డిగ్రీస్ మనం అలా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెర్నింగ్ ఈజీ ఇంగ్లీష్ ఈజ్ బికమ్ ఈజియర్ అండ్ ఈజియర్.
Learning English is easy. English is become easier and easier. Learning English is become harder and harder. Like we are gradually change in that క్వాంటిటీలో చేంజ్ అవుతుంటుంది. అండ్ కంపేర్ టు డిగ్రీ షుడ్ బి యూజ్డ్, మనం డిగ్రీ యూజ్ చేస్తాం అనమాట. దెన్ రిచర్ బికమ్ రిచర్ అండ్ రిచర్. దెన్ పూర్ బికమ్ పూరర్ అండ్ పూరర్. దెన్ ఆఫ్టర్ లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ బికమ్ టఫర్ అండ్ టఫర్. కంపారిటివ్ చేస్తాము, డిగ్రీ యూజ్ చేస్తాము, గ్రాడ్యువల్ చేంజెస్ కూడా మనం క్వాంటిటీలో చేంజెస్ చూస్తాం, అలా యూజ్ చేస్తాం అన్నమాట. ఇది 4th రూల్. దిస్ ఇస్ ద 4th రూల్. Then 5th rule, selection of one between two the comparative degree preceded by the and following by of the. One between two comparative degree, ఒకటి రెండింటికి మధ్య కంపారిటివ్ డిగ్రీ, అది దాని పక్కనే దా కానీ అండ్ ఫాలోడ్ బై ద ఆఫ్ ద కానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద బ్రైటర్ ఆఫ్ ద టూ కలర్స్. ఇక్కడ దా యూజ్ చేసాము, ఆఫ్ ద యూజ్ చేసాము. ప్రిసీడెడ్ బై దా ఫాలో అవుతూ ఆఫ్ ద కూడా యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ద 1 రూల్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దిస్ ఈజ్ ద బ్రైటర్ ఆఫ్ ద టూ కలర్స్. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ ఆఫ్ ద టూ గర్ల్స్. షీ ఈజ్ ద అండ్ బ్యూటిఫుల్ ఆఫ్ ద we use that the preceded by the and the followed by of the. ద యూజ్ చేస్తాము, ఆఫ్ ద యూజ్ చేస్తాము. She is the more beautiful of the two girls. It is the 5th rule. Then 6th rule, if the comparison is within a group, you can use than any other. If a comparison is within a group అంటే నేను ఆల్రెడీ డయాగ్రామ్స్ జస్ట్ సర్కిల్ రూపంలో జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ డ్రా ఎ సర్కిల్. ఇక్కడ సర్కిల్ గీసాను అనమాట. సర్కిల్లో లోపల విత్ ఇన్ ఏ గ్రూప్ ఉంటే మనం దాన్ ఎనీ అదర్ యూజ్ చేస్తాం. దెన్ అవుట్ ఆఫ్ ద గ్రూప్ ఉంటే దెన్ ఎనీ యూజ్ చేస్తాం. విత్ ఇన్ ఏ గ్రూప్కి దాన్ ఎనీ అదర్, అవుట్ ఆఫ్ గ్రూప్ దాన్ ఎనీ. If the comparison is within a group, you can use than any other. But if the comparison is out of group, we can use than any. For example, Mr. Kohli is better than any other player in India. Mr. Kohli is better than any other player in India. ఇది within the group. Within a group. This is the within a group than any other. Then next example, Mr. Kohli is better than any player in Pakistan. This is out of group. Mr. Kohli is better than any player in Pakistan. Out of group కాబట్టి than any యూజ్ చేసాం. విత్ ఇన్ గ్రూప్ కాబట్టి than any other player in India. This is the 6th rule. Then 7th rule, double comparatives and double superlatives should be eliminated. డబుల్ కంపారిటివ్స్ తీసేస్తాము, డబుల్ సూపర్లేటివ్ వాటిని ఎలిమినేట్ చేస్తాం అనమాట. డబుల్ అంటే మోర్, వైజర్, మోర్ అట్లా వచ్చినప్పుడు హీ ఈజ్ మోర్ వైజర్ దెన్ షీ. ఇక్కడ మోర్ అని వచ్చింది, వైజర్ అన్నీ వచ్చినాయి కాబట్టి మోర్ ఎలిమినేట్ చేస్తాం. డబుల్ కంపారిటివ్స్, డబుల్ సూపర్లేటివ్స్ వచ్చినాయి కాబట్టి కంపారిజన్ డబుల్గా ఉంది, సూపర్లేటివ్స్ కూడా డబుల్గా వచ్చినాయి, అందుకని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ మోస్ట్ వైజెస్ట్ మ్యాన్. మోస్ట్ వచ్చింది, వైజెస్ట్ వచ్చింది, సో ఒకటి డిలీట్ చేస్తాం, మోస్ట్ డిలీట్ చేస్తాం. దెన్ షీ ఈజ్ మోర్ బెటర్ దెన్ ఐ. మోర్ వచ్చింది, ఇక్కడ మోర్ డిలీట్ చేస్తాం. షీ ఈజ్ మోస్ట్ క్లవరెస్ట్ ఉమెన్. మోస్ట్ క్లవరెస్ట్ పక్కన రాకూడదు, ఒకటి ఎలిమినేట్ చేయాలి, మోస్ట్ ఎలిమినేట్ చేసేస్తాం. షీ ఈజ్ క్లవరెస్ట్ ఉమెన్. దెన్ ఆఫ్టర్ షీ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఐ. ఇది కరెక్ట్ సెంటెన్స్. అంటే ఇక్కడ ఏం డిలీట్ చేయలేదు, మచ్ కాదు కదా, మోర్ యూజ్ చేయలేదు, ఇక్కడ మచ్ యూజ్ చేసాం. షీ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఐ. ఇట్స్ ద 7th రూల్. నెక్స్ట్ 8th రూల్, ఆఫ్టర్ జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫరబుల్ we can use two preposition. జూనియర్స్ పక్కన, సీనియర్స్ పక్కన, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫరబుల్ పక్కన మనము టూ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎక్కడైతే సెంటెన్స్లో మనకి జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫరబుల్ వచ్చినప్పుడు టూ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్,
షీ ఈజ్ జూనియర్ టు మీ బై 2 years. తనకి జూనియర్ అనమాట, 2 years ముందలే జూనియర్ అనమాట. హీ ఈజ్ సీనియర్ టు మీ బై 5 months. 5 months కన్నా సీనియర్ అతను. యు ఆర్ ఇన్ఫీరియర్ టు మై 10 years. టు మీ బై 10 years. ఇన్ఫీరియర్ అంటే తక్కువ, అంటే అతను 10 years ఎక్కువ ఉన్నాడు. సుపీరియారిటీ అంటే హై స్థాయిలో ఉన్నట్టు, ఇన్ఫీరియారిటీ అంటే తక్కువ. దెన్ ఐ ప్రిఫర్ టు కాఫీ, నేను కాఫీ ప్రిఫర్ చేస్తాను. దెన్ ఐ ప్రిఫర్ టు రీడ్ స్టోరీ బుక్స్, నాకు స్టోరీ బుక్స్ చదవడం ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈస్ ద 8 రూల్స్ ఇన్ degrees of comparison. So friends, if you like my video, I hope you understand my video. If you like my video, please like, share and comment, and subscribe to my channel for more updates, and press the bell icon for more updates. Thank you for watching. Have a good day. Thank you all.